పాతిన్ యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్తుదల్ దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమిడలించెను, యేసునాదు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అహర్నిశల దీనహీనుడగున మరొకసారి ఈ టెలివిజన్ ద్వారా దేవుని యొక్క మాటలను మీకు వివరింపచేయడానికి దేవాదేవుడు నన్ను నిలవబెట్టినందుకు దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఇక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టు మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో మరి విత్తబడిన వర్తమానం కొనసాగింపుగా మరి ఈ వారంలో మరి జాగ్రత్తను గురించినటువంటి సంగతులను మరి కొనసాగించడానికి నేను ఇష్టపడుతున్నాను. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మరి గత వారపు ప్రసంగాన్ని అనగా జాగ్రత్త అనే ప్రసంగాన్ని మనం ఈ వారంలో మనం కొనసాగింపు చేసుకుని తద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ పరిచయమైన సమయంలో మనం ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మరి ఇక వర్తమానికి మనం వెళదాం. మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఒక మారుదుగో మాత్రం మీ మాటలను నువ్వుగో జాగ్రత్తను కూర్చిన సంగతులను బిడ్డలకు అందరికీ తెలియచేయడానికి మీరు నన్ను నిలవబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మాత్రం గతించిన వారంలో విత్తబడిన ప్రసంగమునకు కొనసాగింపుగా ఈ వారంలో మా ప్రభువుగా మాత్రం ప్రసంగమును కొనసాగిస్తుండగా మీ కృపను మాకు దయచేయండి. మా ప్రభు సరైన రీతిలో మా ప్రభు బిడ్డలకు అందరూ కూడా వివరింపజేసే కృపను మీ దాసుని నాకు అనుగ్రహించమని, సహాయం దయచేయమని, కృప చూపించమని, దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ద్వారా ప్రార్థించి వేడుకొంచున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనం గతించిన వారంలో మరి తెలియజేయమంటే కొన్ని సంగతులు మీకు వివరించి మరి ఈ వారంలో మరి దాని కొనసాగింపు ప్రసంగాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతాను. గతించిన వారంలో మన దేవుని గ్రంథంలో నుండి జాగ్రత్త అనే సంగతుల గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నామని నేను నమ్ముచున్నాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా విని ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే ప్రియమైన వారు ఈ వారంలో ఎవరైతే గతించిన వారంలో ప్రసంగాన్ని చూసి ఈ వారంలో ఆ ప్రసంగాన్ని కొనసాగింపుగా మరియు రాబోచున్నట్టు అనగా వినిపింపజేయబోచున్న ప్రసంగాన్ని ఎవరైతే చూస్తున్నారో వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారు గతించిన వారంలో జాగ్రత్తను గురించి కూడా మనం ఆలోచన చేస్తూ మొదటగా దేవుణ్ణి మరువకుండా మనము జాగ్రత్త పడాలని, అలాగే రెండోదిగా ప్రియమైన వారలారా మనమందరం కూడా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తను కలిగి ఉండాలని, అలాగే ప్రభువైన యేసు చెప్పినట్టు మాటలు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు మనము ఆలోచన చేస్తున్నాం. ఏంటా జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం ఏమి విడుచున్నామో దానిని జాగ్రత్త కలిగి ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు రెండవ మాటగా మన కార్యములు అనగా మనం చేసినట్టు నీతి కార్యములో మరి మనుషులు కనబడకుండా జాగ్రత్త పడాలి అనే సంగతులను ఆలోచన చేసి మరి గత వారం ప్రసంగాన్ని మనం ముగించున్నాం. ప్రియులారా, ఆ ప్రసంగానికి కొనసాగింపుగా ఈ వారంలో మరికొన్ని సంగతులను దైవ గ్రంథం ద్వారా మనము ఆలోచించడానికి మనం ముందుకు వెళదాం. దానికంటే ముందుగా ఒక జాగ్రత్త పాత నిబంధనలో రాయబడిన ఒక జాగ్రత్త గురించి మీకు జ్ఞాపకం చేసి ఆ తదుపరి ప్రభువైన యేసు చెప్పినట్టు మరికొన్ని జాగ్రత్తలు మనము ఆలోచన చేసి ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ద్వారా మరి దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుతున్న మరికొన్ని జాగ్రత్తలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, దైవ గ్రంథంలో ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 15:9 ఒక చక్కటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి ఆచరించే అక్కడ విడుదల సంవత్సరం గురించి అక్కడ వ్రాయబడినా కూడా అందులో ఒక శ్రేష్టమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనది, చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడుము అనే మాట ఇక్కడ దైవగ్రంథం మనకు సెలవిస్తుంది. ఇక్కడ గమనించండి, చెడ్డ తలంపు ఆ మాట మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్నమాట చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడుము అనే మాట దైవగ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఆలోచించండి.
గతించిన వారంలో చెప్పండి కొన్ని జాగ్రత్తలు మీరు వాటిని మీరు జాగ్రత్తగా మీ హృదయంలో మీరు భద్రపరచుకున్నట్లయితే ఈ వారంలో చెప్పబడుతున్న కొన్ని జాగ్రత్తలు కూడా మీ హృదయంలో భద్రపరచుకుని తద్వారా మన జీవితాన్ని జాగ్రత్తతో మనం కొనసాగించినట్లయితే మన తండ్రి అయిన దేవుని వద్దకు మనము చేరడానికి అవకాశం ఉన్న సంగతిని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన మనసులో చెడ్డతనపు పుట్టకుండా ఉన్నట్లు మనం జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. ఇది చాలా మరి విచిత్రమైన సంగతి అయినా కూడా ఇది చాలా మన జీవితంలో అనగా మనం చేయడానికి అసంభవమైన సంగతి అయినా కూడా ప్రియమైన వారలారా దేవునికి మాట జ్ఞాపకం చేస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక నీకు సాధ్యమవుతుంది. ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు ఒకవేళ జీవించడానికి ఒకవేళ నువ్వు కోరుకున్నట్లయితే చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకుండానట్లు నువ్వు జాగ్రత్త పడాలి. కనుక ప్రియులారా మన మనస్సు మన హృదయంలో మన యొక్క మనసులో పుట్టేంటి చెడ్డ తలంపు పుట్టకుండానే మనము జాగ్రత్త తీసుకున్నట్లయితే మరి అనేకమైన ఘోరాలు అనేకమైన నేరాలు అనేకమైన వాటిని మనము ఆపు చేయడానికి నిలుపుదల చేయడానికి మరి అవకాశం ఉంటుందన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తుంది. దైవగ్రంథంలో అనేక మంది ప్రియులారా అనేక మంది వారు తమ హృదయంలో తమ మనస్సులో చెడ్డ తలంపు పుట్టకుండా ఉండులాగిన జాగ్రత్త తీసుకోలేక కనుకనే దావీదు కూడా మరి బత్షెబతో పాపం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా అందును బట్టి అంతటి మరి హృదయానుసారుడైన దావీదు తన మనసులో చెడ్డ తలంపు పొట్టక ఉండినట్లు జాగ్రత్త పడమని దేవునికి వాక్యం చెప్పినా కూడా జాగ్రత్త పడలేదు. అందుకని బత్షెబతో పాపం చేసి దేవునికి మరి దూరమైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే యోసేపు విషయంలో ప్రియమైన వారలారా యోసేపు అయితే మరి పోతిఫర్ భార్య విషయంలో అతని యొక్క మనస్సులో చెడ్డ తలంపు పుట్టకుండా ఉన్నట్లు జాగ్రత్త పడ్డాడు. అందుకని యోసేపు ఫలించువాడగా మరి యోసేపును దేవుడు ఆశీర్వించినట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా ఈ నా మాటలు వించిన మీరందరూ కూడా మన మనస్సులో కూడా చెడ్డ తలంపు పుట్టకున్నట్లు జాగ్రత్త పడాలి. ఇక నా వర్తమానం విడిచిన మీరందరూ కూడా నా ఎడలో కూడా ప్రియమైన వారలారా మీరు చెడ్డ తలంపు పుట్టకున్నట్లుగా మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇతనికి ధనం ఎక్కువై ఒకవేళ టెలివిజన్లో కూర్చున్నాడని ఒకవేళ మీరు మీలో కనుక చెడ్డ తలం పుట్టినట్లయితే జాగ్రత్త సుమా. ఒకవేళ మీరు నా గురించి కానీ ఒకవేళ వాక్య చెప్పబడుతున్నట్టు మాటల్లో ఒకవేళ మీరు చెడ్డ తలంపు కలిగినట్లయితే జాగ్రత్త అనే దేవుని యొక్క మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రియమైన వారలారా ఇక ఆ సంగతి మనం విడిచిపెట్టినట్లయితే మనకి ముందుకు వెళ్ళబోతున్నాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు మాటలను మనం ఒకసారి ఆలోచన చేయడానికి మనం ముందుకు వెళుతున్నాం. ప్రభువైన యేసు చెప్పినట్టు మరి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తాం. సుమారుగా అనగా అనేకమైన జాగ్రత్తలు వారు తెలియజేశారు. అయితే అందులో కొన్ని 6 జాగ్రత్తలు నేను మరి ఎన్నుకున్నాను. ఆ 6 సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటి సంగతి మనం గమనించాం. ఏంటో సంగతి అంటే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని జ్ఞాపకం చేయబడింది. రెండవదిగా మనం గమనించాం మీ నీతి కార్యములను మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడండి అని దేవునికి వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం. తరువాతగా మూడవదిగా ప్రియులారా లూకాసు వార్త 12వ అధ్యాయము ఇక్కడ 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు మరి యొక్క శ్రేష్టమైన జాగ్రత్తల గురించి మనం ఆలోచించబోతున్నాం. 12వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నమాట. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అనే మాట దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేసినట్టు మరొక జాగ్రత్త ఏంటంటే మీలో ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి అన్నాడు. కనుక దాన్ని ఆలోచన చేసినట్లయితే లోభం అనే మాటని పేరాశ అనే దానితో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనలో ఆశ ఉండొచ్చు కానీ పేరాశ ఉండకూడదనే సంగతిని మీరు పేరాశ కలిగి ఉండకూడదు అనే విషయంలో ప్రభువారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నువ్వు ఆశపడు. కనుక నువ్వు ఆశించినది నీ ఆశ భంగము కానేరదు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే నీ ఆశ ఎలా ఉండాలంటే ఒకవేళ నీ ఎలా ఉండకూడదంటే పేరాశగా ఉండకూడదు. ప్రియమైన వారలారా ఒక నువ్వు అటువంటి ఆశగా ఉన్నట్లయితే నువ్వు జాగ్రత్త సుమా. కనుక ఎటువంటి లోభములకు కూడా నువ్వు ఎడమీయకుండా నువ్వు జాగ్రత్త పడము అని ప్రభువైన యేసుక్రీస్తు మరి నీకు నాకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిలో ఈ లోకంలో ఉండే సంగతుల విషయంలో నువ్వు ఆశను కలిగి ఉండు. ఒకవేళ ఆ ఆశను కనుక ఒకవేళ నువ్వు పేరాశగా కనుక మార్చుకున్నట్లయితే మరి జాగ్రత్త సుమా అనే మాట మరి దైవగ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా ఈ నా మాటలు వించిన మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినట్టు ఈ మాటలు ఒకసారి ఇదిగో మీలో ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనడం. కనుక అధికముగా ధనాపేక్ష కలిగి ఉండకూడదనే మాట జ్ఞాపకం చేస్తుంది. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సామెత గ్రంథంలో మనకు తెలియజేసిన ప్రకారంగా మరి నేను కూడా మనం ఎలాగూ ఉండాలంటే ప్రియులారా ఇదిగో మనకి తగినంత ఆహారము తగినంతగా మనం కోరుకునవలసిన వారు. కనుక తగినంత మనం కోరుకోకుండా మరి మించినంతగా మనకంటే మన అవసరాలకు మించినంతగా మనం కోరుకునేట్లయితే దాన్ని పేరాశ అనే సంగతిని మనము ఆలోచన కలిగి ఉండాలి. కనుక ప్రియమైన వారు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు ఇదిగో నీకు ఎంత కావాలో అంత మాత్రమే నువ్వు కలిగి ఉండు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ఎంతో పేరాశని కలిగి ఉండి వారు ప్రియుడైన అరణ్యంలో మరి కురువిసిన మరి
మన్నా విషయంలో కూడా వారు ఏం చేస్తారో మనకు అందరికీ తెలుసు. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా తన తలకు మరి సేరుడు మీరు కొలుచుకున్నప్పుడు వారు అధికముగా వారు కొలుచుకున్నట్టుగా చూస్తున్నాం. అయితే వారికి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రభువు యేసు చెప్తున్నమాట, ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు నేనే మాత్రమే కాదు కానీ ప్రతి మానవుడు కూడా ఏమి కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలంటే పేరాశ కలిగి ఉండకుండా జాగ్రత్త పడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ అటువంటి ఆశ కనుక నీకు లేకపోయినట్లయితే ఈ లోకంలో కొంతమంది రాజకీయ నాయకులను కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే వారు తమ తరతరాలకు కూడా తరగని ఆస్తిపాస్తులను వారు సంపాదించుకుంటున్నారు, ఆస్తిపాస్తులను వారు సమకూర్చుకుంటున్నారు. కనుక ప్రియులారా ఆలోచించండి, దానిని మనం పేరాశగా భావించవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక ప్రియులారా ఒకవేళ నువ్వు అటువంటి విధానంలో కనుక నీ తరతరాలకు నీ పిల్లలు కనుక ఒకవేళ నువ్వు దాచుకోవడానికి ఒకవేళ నీవు ప్రయత్నపడుతున్నట్లయితే ప్రభువు చెప్తున్నమాట, ఏ విధమైన లాభం కడమీయక మీరు జాగ్రత్త పడి. ఎందుకంటే ఒకని కలిమి విస్తరించడం వలన ఒకడికి ధనము విస్తరించడం వల్ల వాని జీవమునకు మూలం కాదు. ఒకడు ధనవంతుడైనంత మాత్రాన వాడు నిత్య జీవానికి వాడు మరి కారకుడు కాదనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించకంటే ఒంటే సూది బజ్యంలో దూరుట సులభము అని దేవుని యొక్క మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఇదిగో నువ్వు ధనవంతుడు అవ్వడానికి ఆశపడకూడదు అని దేవుని యొక్క మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరైనా ధనవంతుడు అవ్వడానికి ఆశపడినట్లయితే అక్కడ సామెత గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. సామెత గ్రంథంలో మరి పక్షి ఎగిరినట్లుగా అది ఎగిరిపోతుంది అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ప్రియమైన వర్లారా, నీవు నేను మనమందరం కూడా మన ఆశ భంగము కానదు. మన ఆశను తండ్రి అయిన దేవుడు అడియాశ చేయడు. అయితే నువ్వు కోరుకున్న ఆశ ఎలా ఉండకూడదంటే పేరాశగా ఉండకూడదనే సంగతిని దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియమైన వర్లారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు మరికొన్ని సంగతులు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరికొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సంగతులు కనుక ఒకసారి గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ప్రభువైన యేసుక్రీస్తు మరి జాగ్రత్త గురించి తెలియజేస్తున్నాను. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టు జాగ్రత్తలో మొదటిది మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. రెండవదిగా మీ నీతి కార్యములను మరి మనుషులకు కనబడకుండా ఉన్నట్లుగా మీరు జాగ్రత్త పడండి. మూడవదిగా ఏ విధమైన లోభమునకు అనగా పేరాశకు మీరు ఎడమీయకుండా జాగ్రత్త పడుడి అని చెప్పారు. కనుక నాలుగో సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో సంగతి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 17వ వచన భాగాన్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక జాగ్రత్తను జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాట చదువుతున్నట్లయితే మనకు కొంత ఆశ్చర్యం వేస్తుంది. అయినా కూడా ఈ మాట మనం ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు కనుక ఆ సంగతిలో మనము ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అనే మాట. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియజేస్తున్నారు. అయితే ప్రియులారా, ఈ సంగతిని ఒకసారి మన క్రైస్తవ జీవితానికి నేటి ప్రస్తుత కాలంలో క్రైస్తవ జీవితానికి కనుక మనం ఒకవేళ అన్వయించుకోగలిగితే కొన్ని సంగతులు ఈ గ్రంథం ద్వారా ఈ మాట ద్వారా మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మాట్లాడుతున్న మాట ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట ఏంటంటే మనుషులను గూర్చి జాగ్రత్త పడి. ఇంతవరకు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసిన మాటలో ఆయన తెలియజేసిన జాగ్రత్తలో మనం విని ఉన్నాం. మీరేమి విడుచున్నారో జాగ్రత్తగా ఉండండి. మీ నీతికారులు మనుషులు కనబడకుండా మీరు జాగ్రత్త పడండి. పేరాశగా ఉండకుండా మీరు జాగ్రత్త పడండి ఆయన తెలియజేశారు. ఇక్కడ నాలుగో సంగతి కూడా మాట్లాడుతున్నారు, ఇదిగో మీరు మనుషులను గురించి జాగ్రత్త. ఈ సంగతి ఒకసారి పిల్లలు ఆలోచించినట్లయితే మనుషులను గురించి జాగ్రత్త కలిగి ఉండడం ఏంటి? అయితే అక్కడ శిష్యులకు ఆయన తెలియజేస్తూ ఎందుకంటే వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు అనే మాట అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియజేస్తున్నారు. అయితే పిల్లలు ఇక్కడ నేను చెప్తున్న మాటలు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనుషులను గురించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుని యొక్క మాటలు కనుక మనం ఒకసారి పిల్లలారా ఆలోచన చేసినట్లయితే తిమోతి రాసిన 2వ పత్రికలో ఒక శ్రేష్టమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అనే మాట పౌలు యొక్క మాటల ద్వారా మనము ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనుషులను గూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇదిగో మీరు మనుషుల గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే మనుషులు ఏం చేస్తారంటే మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, మహాసభలకు అప్పగిస్తారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇంకా మంచి వరం ఇచ్చారు. ఇదిగో అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎందుకంటే మనుషులు ఏమవుతారంటే స్వార్థప్రియుడు,
స్వార్థపూరితమైన మనుషులతో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అనే మాట ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ధనాపేక్ష కలిగినట్టు మనుషులతో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బింకములాడేవారు మనుషులతో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అనే మాట మీకు తెలియజేస్తున్నాను. కనుక తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండే మనుషులతో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. దోషణ మాట్లాడేటువంటి మనుషులతో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఏంటి ఎవరా మనుషులు? కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మనుషుల గురించి అంటే ఎవరా మనుషులు? ఈ లోకంలో అందరూ కూడా మనుషులే. అందరూ కూడా లోకం నుండి ఏంటి ప్రతి ఒక్కరు కూడా మనుషుడే అంటుంటాం. ఒకనాడికి కాళ్ళు లేకపోయినా, చెయ్యి లేకపోయినా, ఒకనాడికి అవయవాల్లో ఏ అవయవం లేకపోయినా కూడా అతను మనం ఎలా గుర్తిస్తామంటే మానవుడు లేక మనుషుడనే మనం గుర్తిస్తుంటాం. లేక పశువులను, పక్షులను, వృక్షాలను మనం పక్కన పెట్టినట్లయితే ప్రియమైన వారులారా ఆలోచించండి. మనుషుల గురించి జాగ్రత్త పడమని ప్రభువు ఎందుకు చెప్పారంటే ఇక్కడ మాట్లాడుతున్నమాట అంచె దినముల అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు, బెంకములాడేవారుగా ఉంటారు, ధనాపేక్షలుగా ఉంటారు, దోషకులుగా ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటుంటారు. కనుక వారు అపవిత్రులుగా ఉంటారు, కృతజ్ఞత లేని వారిగా ఉంటారు, అనురాగ రహితులుగా ఉంటుంటారు. కనుక వారు అటువంటి రీతిగా ఉంటారు, ద్రోహులుగా ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు, గర్వాంధులుగా ఉంటుంటారు. అటువంటి మనుషుల ఎడల నీవు నేను జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు అజాగ్రత్త కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, స్వార్థప్రియుడైన ఒక మనుషునితో నువ్వు ఒకవేళ అజాగ్రత్త కలిగి ఉన్నట్లయితే నీలో కూడా స్వార్థం ప్రవేశిస్తుంది. ధనాపేక్షకుడైన మనుషునితో ఒకవేళ నువ్వు మరి సహవాసం కలిగి ఉన్నట్లయితే, అతనితో ఒకవేళ నువ్వు జాగ్రత్త కలిగి లేకపోయినట్లయితే, అతనితో అజాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే, ఇక్కడ దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది, నీవు కూడా ధనాపేక్షకుడు రావడానికి మరి అవకాశం ఉంటుంది. దోషకులతో, తల్లిదండ్రులకు అవిధేయులతో ఒకవేళ నువ్వు జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఆ మురుకు నీకు కూడా అంటుకుంటుందనే మాట ఈ మాట ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమే ప్రియమైన వారారా, ఒకవేళ నువ్వు మనుషుల గురించి జాగ్రత్త కలిగి లేకపోయినట్లయితే దేవునికి మాట జ్ఞాపకం చేస్తుంది, ఇదిగో నువ్వు మనుషుల గురించి జాగ్రత్త కలిగి ఉండు. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపునని దేవునికి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసులు కూర్చుని చోటున కూర్చుండవద్దని దైవగ్రంథం సెలవిస్తుంది. అటువంటి మనుషులతో నువ్వు జాగ్రత్త ఉండు. ఒకవేళ నువ్వు అటువంటి మనుషులతో ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా కనుక ఒకవేళ ఉన్నట్లయితే వారి వలె నువ్వు మారడానికి అవకాశం ఉన్న సంగతిని ఈ ప్రత్యేక మనసులో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినట్టు మరి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిగా మనం ఏమి వినుచున్నామో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవదిగా మన నీతి కార్యాలని మనుషులు కనబడకుండా జాగ్రత్త పడి ఉండాలి. మూడవదిగా పిల్లల పేరాశ కలిగి ఉండకుండా ఎటువంటి లోభములు కడమేయకుండా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుగవదిగా మనుషుల గురించి మనము జాగ్రత్త కలిగి ఉండాలనే సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు మనకి జ్ఞాపకం చేస్తాం. ఐదవ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఐదవ సంగతి ఏంటని మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరొక విషయంలో జాగ్రత్తను కలిగి ఉండండి ఆయన మనకి జ్ఞాపకం చేస్తాను. మీకు ముందుగా తెలియజేస్తాను, గత వారం ప్రసంగంలో ఈ జాగ్రత్త గురించి మీకు తెలియజేస్తూ ముందుగా మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథము జాగ్రత్తల గ్రంథము. ఇందులో జాగ్రత్తల గురించి రాయబడినాయి. మనుషుడు ఎటువంటి రీతిగా జాగ్రత్తగా ఉండాలో ఆ సంగతులు రాయబడిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నీకు తెలియజేస్తున్న కొన్ని జాగ్రత్తలు గమనించాం. నీకు తెలియజేసిన జాగ్రత్తలు ఒకసారి గమనించగలిగితే ఇక్కడ మా 5వ జాగ్రత్తగా గమనిస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అంటున్నారు. ఆ మాట మీరు ఒకసారి ఆలోచించేయండి పిల్లరా. దైవగ్రంథాలు మీరు చూస్తున్నట్లయితే ఆ జాగ్రత్త అనే పదాన్ని ఒకసారి మీరు దాన్ని అండర్లైన్ చేసుకున్నట్లయితే మీరు మరొకసారి చదివినప్పుడు అది మీకు జ్ఞాపకం చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీరు మరొకసారి చదివినప్పుడు ఇదిగో జాగ్రత్తల గురించి పలానా దినాన ఒక దైవజనుడు ఈ మాట తెలియజేశారు కదా అనే సంగతి మీకు అర్థమవుతుంది. పిల్లలు గమనించండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి. ఈ మాట ఎవరు తెలియజేస్తారో తెలుసా పిల్లరా? ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మనకు తెలియదు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. అనేక సందర్భాలు ప్రియమైన వారు ఈ దినాల్లో అనేకమైన అబద్ధ బోధలు లోకంలోనికి పెట్టిపోతున్నాయి. అబద్ధ ప్రవక్తలు మీరు నమ్మవద్దు. అబద్ధ ప్రవక్త అనగా మనకు తెలుసు, ప్రవక్త అనగా దీర్ఘదర్శి అనగా దేవునికి మనుషునికి మధ్యవర్తిగా ఉండి మరి మానవుని యొక్క సంగతులు, మనుషుల యొక్క సంగతులను దేవునికి చేరవేసేవాడు, దేవుని యొక్క సంగతులను మనుషులకు చేరవేసేవాడిని ప్రవక్త అంటూ ఉంటున్నాడు. కనుక జరగబోయే సంగతులను ముందుగా తెలియజేసేవాడు ప్రవక్త. ప్రియులారా, కనుక ఈ దినాల్లో కూడా చాలామంది తాము ప్రవక్తలు అని చెప్పుకుంటూ ఉన్నారు. యుగాంతాన్ని గురించి తెలియజేస్తున్నారు.
కనుక ప్రియమైన వారు ఆలోచించండి. ఒకవేళ నేను ఒకవేళ అటువంటి వారి విషయంలో కనుక నువ్వు జాగ్రత్త కలిగి లేకపోయినట్లయితే దేవునికి గ్రంథం సెలవిస్తుంది, ఇదిగో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. అబద్ధ ప్రవక్తల గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు జాగ్రత్త కలిగి లేవు కనుకనే ఈ దినాల్లో ఏది చెప్పినా కూడా నువ్వు నమ్ముతున్నామనే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెత గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 14వ అధ్యాయంలో సామెత గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి లేనివాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానం లేనివాడటండి ప్రతి మాట నమ్మును. ఇక్కడ నిలబడి బోధిస్తున్నట్టు దైవ సేవకులు, ఇక్కడ నిలబడి చెప్తుంటే దైవ గ్రంథాన్ని పట్టుకుని చెప్తుంటే బోధకులు అందరూ కూడా ఒక్కరే అని ఒకవేళ నువ్వు ఆలోచించగలిగితే దేవునికి వాక్యం జ్ఞాపకం చేసినావు. కొంతమంది ఈ గ్రంథాన్ని పట్టుకుని అబద్ధాలు ప్రకటించే వారు ఉన్నారు, అబద్ధ బోధలు చేసేటువంటి వారు ఉన్నారు. వారి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అనే మాట దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తానంటే శ్రేష్టమైన సంగతి, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి. ఆ జాగ్రత్త లేకపోయినట్లయితే, మీరు అజాగ్రత్త కలిగి ఉన్నట్లయితే ఇదిగో మీరు నరకమునకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 6వ సంగతిగా ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినట్టు 6వ సంగతి గురించి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచించాం. మరొక జాగ్రత్త గురించి మనం ఆలోచించబోతున్నాం. అప్పుడు యేసు చూచుకొనడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసినట్టు ఈ మాటలు ప్రియులారా ఆలోచన చేసినట్లయితే, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడి. ఏ పులిసిన పిండి? సద్దూకయ్యులు పరిసయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడమంటున్నారు. ఎందుకు జాగ్రత్త పడమంటున్నారు? సద్దూకయ్యులు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి ఎందుకు జాగ్రత్త పడమంటున్నారు? ఇక్కడ శిష్యులు ప్రియులారా వారికి అర్థం కాలేదు. ఇక్కడ చెప్పబడుతున్న ఇక మాటలు ప్రియులారా ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త ఇక్కడ మనం చదువుతున్న 16వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నట్టే మరొక జాగ్రత్త గురించి మనము ఆలోచన చేస్తున్నాం. ఏంటా జాగ్రత్త? ఎందుకో సద్దూకయ్యులు పరిసయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడి అని ఆయన మరి ప్రభు వారు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ శిష్యులు ఆ భావాన్ని మరొక విధంగా వారు అర్థం చేసుకున్నారు. రొట్టెలు తేనందుకే కదా మనం ఇక్కడ ప్రభు వారు మీరు జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నారు అని వారు అనుకున్నారు. కానీ ప్రభు వారు చెప్తున్న సంగతి, ప్రభు వారు చెప్తున్న సమాధానం గురించి గమనించినట్లయితే ఇక్కడ కింద వచనంలో 16వ అధ్యాయంలో ఇక్కడ పిల్లలు గమనించినట్లయితే 12వ వచనంలో, అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు వారి బోధను గూర్చి జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని గ్రహించిరి. కనుక సద్దూకయ్యులు పరిసయ్యుల యొక్క బోధను గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసిన సంగతిని శిష్యుల ప్రియులారా గమనించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ సద్దూకయ్యులు పరిసయ్యుల యొక్క బోధ ఎలా ఉంటుంది? వారు చేసినటువంటి బోధ ఎటువంటిది అని కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ సంగతిని మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి మనము చూద్దాం. 23వ అధ్యాయంలో పుస్తకం 23వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ సద్దూకయ్యుల యొక్క బోధ, పరిసయ్యుల యొక్క బోధన గురించి, వారి యొక్క నమ్మకాల గురించి ఇక్కడ మరి రాయబడడం జరిగింది. ఏంటన్నమాట అంటే 23వ అధ్యాయం 8వ వచనంలో ఆ పుస్తకాలు మనం చదువుతున్నాము. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకొందురు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. అనగా ఇక్కడ పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క బోధన గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభువుని యేసుక్రీస్తు ఎందుకు తెలియజేస్తారంటే, సద్దూకయ్యులు ఏమి నమ్మరంటే పునరుద్ధానము లేదని వారు నమ్మరు. అనగా మృతులు మరలా తిరిగి లేస్తారనే సంగతి వారు నమ్మరు. అటువంటి బోధన అనగా మృతులు తిరిగి లేపబడరు అనే బోధన వారు బోధిస్తూ ఉంటారు. అలాగే దేవదూత అయినను ఆత్మ అయినను కూడా లేదని చెప్తూ ఉంటుంటారు. అటువంటి బోధల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అనగా దైవ గ్రంథంలో లేని సంగతులు, దేవుడు రాయించిన సంగతులు ప్రియమైన వారలారా, దేవునికి అనుకూలమ కాని సంగతులను సద్దూకయ్యులు బోధిస్తున్నారు. అయితే పరిసయ్యులు రెండునూ కలవని బోధిస్తారటండి. పరిసయ్యులు రెండునూ కలవని వారు నమ్ముతూ ఉంటారట. అయినా ప్రియమైన వారలారా, ఇదిగో నువ్వు జాగ్రత్త